రాష్ట్రంపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ సహా దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇక రేపు కూడా రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు అధికారులు. రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరు వానలు పడుతున్నాయి. వరంగల్లో కురిసిన భారీ వర్షానికి రైల్వే స్టేషన్ నీట మునిగింది. మరోవైపు చెరువులకు వరద పోటెత్తుతోంది. సంగం మండలం ఎలుగురు రంగంపేట చెరువు, వరంగల్లోని భద్రకాళి చెరువులకు భారీగా వరద వస్తోంది. పర్వతగిరి మండలం వడ్లకొండ చెరువుకు సామర్థ్యానికి మించి వరద వస్తుంది. దీంతో చెరువుకు గండిపడకుండా ముందు జాగ్రత్తగా మరమ్మతులు చేపట్టారు అధికారులు. అటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వానలతో గుంజెడు మున్నేరు, పాకాల బాగులకు వరద పోటెత్తుతుంది. బాగుల దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించింది. ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలో పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. పలుచోట్ల వాగులు ఉధృతికి రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు నదులకు వరద పోటెత్తుతుంది. పెన్గంగా నదికి క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. అటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో స్కూళ్లకు సెలవు ప్రకటించారు కలెక్టర్. బయటికి వెళ్ళాదు, ఉమ్మడి కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో పెళ్లి మండపానికి వెళ్తున్న ఓ పెళ్లి కొడుకు మత్తడి దాటలేక నానా తంటాలు పడ్డాడు. గన్నేరువరంలోని మండపానికి వెళ్లే రూట్లో ఊర చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పెళ్లి కొడుకుని భుజాలపై ఎత్తుకుని మత్తడి దాటించారు బంధువులు. మరోవైపు వికారాబాద్ జిల్లాకు రేపు రెడ్ అలర్ట్ జారీ చేయడంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అనంతగిరి పర్యాటక కేంద్రం మూసివేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఐఎండీ ద్వారా మనకి వికారాబాద్, మేదక్, సంగారెడ్డి మూడు జిల్లాల్లో రేపు నుంచి 17th వరకు వెరీ హెవీ, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉన్నాయి. రేపు అన్ని స్కూల్స్కి, అంగన్వాడీస్కి సెలవు ఉంటుంది అండి. ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ స్టూడెంట్స్ షుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద హౌసెస్ అన్నమాట. రానున్న 48 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. దీంతో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఇవాళ జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒక అల్పపీడనం ఒకటి ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున, ఇంకొక ఉపరితల ఆవర్తనం ఈస్టర్న్ అరేబియా సముద్రంలో కూడా 5.8 కిలోమీటర్స్ ఎత్తున ఉంది. అయితే మనకు ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు 5.8 కిలోమీటర్ ఎత్తున కొనసాగుతుంది. సో ఈ ట్రఫ్ అది మనకి తెలంగాణ మీదుగా కొనసాగుతూ ఉండటం వల్ల ఇంటెన్సిటీ అది ఎక్కువగా ఉంది. సో వీటి యొక్క ప్రభావం వల్ల మనకు రానున్న 5 రోజుల వరకు కూడా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు అధికారులు. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట్, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఉత్తర తెలంగాణలో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. భారీ వర్షాలు, రేపు కూడా హెవీ రెయిన్ అలర్ట్స్ తో ప్రభుత్వం అలర్ట్ అయింది. ముందు జాగ్రత్తగా చాలా జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరికొన్ని జిల్లాల్లో హాఫ్ డే స్కూళ్లు నిర్వహిస్తున్నారు. వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అలర్ట్ అయ్యారు అన్ని శాఖల మంత్రులు. జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. మరో 24 గంటల పాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రులు. ముఖ్యంగా ప్రజలు వాగులు దాటడానికి ప్రయత్నించొద్దని సూచించారు.
రాష్ట్రంలో భారీ అతి భారీ వర్షాలు పడుతుండటంతో అన్ని శాఖల మంత్రులు ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. ముందస్తుగా ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో కీలక రివ్యూ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధికారులు 24 గంటలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నీటిపారుదల శాఖలో లష్కరు నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ విధి నిర్వహణలో ఉండాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్. వచ్చే 72 గంటల్లో భారీ వర్షాలు కురవచ్చనే అలర్ట్ హెచ్చరిక మెట్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇష్యూడ్. I want to request all irrigation department officials, ENCలు కానీ చీఫ్ ఇంజనీర్లు కానీ రైట్ డౌన్ టు ద లాస్ట్ లస్కర్, మీరు మీ యొక్క డ్యూటీ ఎక్కడ ఉందో మీరు అదే ప్లేస్లో ఈ 72 గంటలు ఉండాలి. ఇవన్నీ కూడా ఆల్ వాటర్ బాడీస్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి. ఎవరూ సెలవుల్లో ఉండొద్దని, కాలువలు, చెరువులు, ప్రాజెక్టులు అన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భారీ వర్షాలకు చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని, ఇంకా వరద వచ్చే పరిస్థితి ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాలువలకు, చెరువులకు ఎక్కడైనా గండ్లు పడితే నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి. కలెక్టర్లతో, నీటిపారుదల ఉన్నతాధికారులతో నిరంతరం సమాచారం అందించాలని చెప్పారు. మీటింగ్లో రాష్ట్రంలో ప్రాజెక్టులు, చెరువులు, కాలువల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మంత్రి. కృష్ణా, గోదావరి, ఇతర నదుల ఇన్ఫ్లో, అవుట్ఫ్లో డీటెయిల్స్ తీసుకున్నారు మినిస్టర్ ఉత్తమ్. భారీ వర్షాలతో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, ఆర్ఎంఓలు, మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు, సిబ్బంది 3 రోజులు ఖచ్చితంగా దవాఖానాల్లోనే ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు, గర్భిణులకు వెంటనే వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న గర్భిణులను హాస్పిటళ్లలోని బర్త్ వెయిటింగ్ రూమ్స్ కు తరలించి సేవలందించాలని సూచించారు దామోదర రాజనరసింహ. అంబులెన్స్లు, 102 వాహనాలు రెడీగా ఉంచుకోవాలన్నారు. రాష్ట్రంలో భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి సీతక్క. వాగులు, చెరువులు, నదుల దగ్గరకు వెళ్లొద్దన్నారు. రాత్రిపూట బయటకు రావద్దని సూచించారు. వర్షాలతో ములుగు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉందన్నారు. ప్రజలు వాగులు దాటడానికి ప్రయత్నించవద్దని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కలెక్టర్లు, అధికారులు, పోలీసులు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు సీతక్క. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా వాగుల దగ్గర గాని, చెరువుల కాడికి గాని మరి రాత్రిపూట బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. తడిసినటువంటి గోడలు, కప్పులు ఉన్నటువంటి ఇండ్ల నుంచి బయటకు వచ్చి సురక్షితమైనటువంటి ప్రాంతాలలో ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ములుగు జిల్లా కాడికి వస్తే ఒకవైపు గోదావరి, మరొక వైపు జంపన్న వాగు, వాగులు, వంకలు ఉండడంతో పొంగి పొర్లేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా దూర ప్రాంతాలకు వెళ్లకుండా వాగులు దాటేటప్పుడు కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా జిల్లాల్లో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రులు. వరద ప్రాంతాల్లో అవసరమైతే బాధితులను ఎయిర్ లిఫ్ట్ చేయాలన్నారు. ప్రధానంగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు మంత్రులు. గ్రేటర్ పరిధిలో భారీ వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రావాల్సిన విమానాలను దారి మళ్లించారు ఏవియేషన్ అధికారులు. మరో 24 గంటలు రెయిన్ అలర్ట్స్ ఉండడంతో అప్రమత్తమయ్యారు అధికారులు. వాటర్ లాగింగ్ పాయింట్లు, భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, జలమండలి, విద్యుత్ అధికారుల సమన్వయంతో ముందుకెళ్తున్నామని వివరించారు. భాగ్యనగరంలో ఉదయం నుంచి వర్షం దంచికొట్టింది. సిటీ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. దీంతో ఎప్పటిలాగే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఓల్డ్ సిటీలో ఓ వ్యక్తి గొర్రెల మేత కోసం వెళ్లి నాలాలో పడిపోయాడు. యాకుత్పురాకు చెందిన గౌస్ తన గొర్రెల కోసం ఆకులు తెచ్చేందుకు ఓ నాలా సమీపంలోని చెట్ల కొమ్మలు కోసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు ఉధృతంగా ప్రవహిస్తున్న నాలాలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ వాసే స్వయంగా వెళ్లి అతడిని కాపాడారు. నాలాలో పడిపోయిన గొర్రెల కాపరి గౌసును నిచ్చెన, తాడు సాయంతో క్షేమంగా బయటకు తీశారు. శంషాబాద్ బస్టాండు వరద నీటిలో మునిగిపోయింది. దీంతో బస్సులు రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. వర్షం పడ్డప్పుడల్లా బస్టాండ్ మునిగిపోతుందన్నారు స్థానికులు. బస్టాండులో నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలన్నారు ప్రయాణికులు.
గ్రేటర్లో వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. ఉద్యోగుల సెలవులు రద్దు చేశామని చెప్పారు. ఉన్నతాధికారులు హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్, తహసీల్దార్ రిలీఫ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. జీహెచ్ఎంసీ యాప్కు కంట్రోల్ రూమ్కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తున్నామని తెలిపారు. మ్యాన్ హోల్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దని, వాటికి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే కంట్రోల్ రూమ్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ను పరిశీలించారు కమిషనర్. ట్రాఫిక్ సమస్యలు రాకుండా, ముంపు ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగకుండా పోలీస్ హైడ్రాతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు ఆర్వి కర్ణన్. భారీ వర్షాలతో జిల్లాలో ఎలాంటి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన. హైడ్రా, జీహెచ్ఎంసీ పోలీసులతో సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్లు, భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ చేశామన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు హరిచందన. ప్రస్తుతానికి అయితే ఎక్కడ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లేదు. మూసీ కూడా విత్ ఇన్ లిమిట్సే ఫ్లో అవుతుంది. సో ఎక్కడ కూడా వాటర్ లెవెల్స్ ఇంకా రైజ్ అవ్వలేదు. బట్ మేము కంటిన్యూస్గా ఒక 58 లొకేషన్స్లో మ్యాప్ అవుట్ చేసుకొని పెట్టుకున్నాము. ఎక్కడైనా సిచ్యువేషన్ వాటర్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్న ప్లేసెస్, వీటిని అక్కడ పబ్లిక్ని అప్రమత్తం చేయడం జరిగింది. మా రెవెన్యూ సిబ్బంది అంతా తిరిగి వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నగరంలో వర్షాలతో హైడ్రా అలర్ట్ అయింది. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, జలమండలి, విద్యుత్ అధికారుల సమన్వయంతో ముందుకెళ్తున్నామని చెప్పారు కమిషనర్ రంగనాథ్. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం బోట్స్ సహా అన్ని ఎక్విప్మెంట్స్ సిద్ధంగా ఉంచామన్నారు. ఓఆర్ఆర్ పరిధిలో 400కు పైగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయన్నారు. అత్యవసరమైతే తప్ప పబ్లిక్ బయటికి రావద్దని, యువత సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. గ్రౌండ్ లెవెల్లో అందరం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మా అందరికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. అందరూ సమన్వయంతో చేయాలనే దాన్ని నిరంతరంగా ఉండాలి, ఒకళ్ళొకళ్ళు కోఆర్డినేట్ చేసుకునే దాని విషయంలో కూడా ట్రాఫిక్ పోలీసు, జిహెచ్ఎంసీ, అట్లనే ఎలక్ట్రిసిటీ, ఎస్పీడీసీఎల్ వాళ్ళు, మేము ఇట్లా అన్ని ఇంకా ఈవెన్ వాటర్ బోర్డు వాళ్ళు అందరం కూడా సమన్వయంతో ఉంటూ మేము వర్క్ చేస్తున్నాం కూడా. సిటీలో వర్షాలతో హుసేన్ సాగర్కు భారీగా వరద పోటెత్తింది. కూకట్పల్లి నాలా నుంచి అత్యధిక వరద వస్తోంది. 1704 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉండగా తూముల ద్వారా 869 క్యూసెక్కుల నీటిని మూసీలోకి పంపిస్తున్నారు. ఎంతటి భారీ వర్షాలు కురిసినా హుసేన్ సాగర్కు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు జీహెచ్ఎంసీ లేక్స్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్లో రేపు భారీ వర్షాలు ఉన్నాయనే హెచ్చరికలతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సైబరాబాద్లోని ఐటీ కంపెనీలకు పోలీసులు లేఖ రాశారు. ఐటీ ఉద్యోగులకు రేపు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూచించారు. మరోవైపు భారీ వర్షాలతో శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సిన విమానాలను దారి మళ్లిస్తున్నారు. కుండపోత వానలతో 5 విమానాలు డైవర్ట్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన 3 విమానాలు విజయవాడకు మళ్లించారు. మరో 2 విమానాలను తిరుపతి నుంచి బెంగళూరుకు షిఫ్ట్ చేశారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిటీ ప్రజలకు సూచించారు జీహెచ్ఎంసీ అధికారులు. భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. సిటీ ఉత్తర ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. అలర్ట్గా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు. ఢిల్లీలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలనే 2 జడ్జిల తీర్పుపై సీజేఐ బీఆర్ గవాయ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ తీర్పును 3 సభ్యుల ధర్మాసనానికి రెఫర్ చేస్తున్నట్లు తెలిపారు. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, ఎన్వి అంజరియాతో ధర్మాసనం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డాగ్స్ తరలింపుపై రేపు ధర్మాసనం విచారిస్తుందని తెలిపింది కోర్టు. దేశ రాజధానిలో వీధి కుక్కల సమస్యను సుమోటోగా స్వీకరించిన సుప్రీం ద్విసభ్య బెంచ్ షెల్టర్ హోమ్స్ కు తరలించాలని తీర్పిచ్చింది. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో తాజాగా త్రిసభ్య ధర్మాసనానికి కేటాయించారు సీజేఐ. ఎన్నికల సంఘం అక్రమాలపై పోరాటం కొనసాగుతుందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బీహార్లో ఈసీ మరణించినట్లు ప్రకటించిన ఓటర్లను కలిశారు. సావర్కర్ అనుచరుల నుంచి ముప్పు ఉందని పూణే కోర్టుకు తెలిపారు రాహుల్. బీహార్లో ఎస్ఐఆర్పై చర్చ జరగకుండా బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు ఇండియా కూటమి నేతలు.
బీహార్లో ఎస్ఐఆర్ తర్వాత ఎన్నికల సంఘం మరణించినట్లు ప్రకటించిన ఓటర్లను కలిశారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ఈసీ బీజేపీ కుట్రలకు ఇది ఓ నిదర్శనమని చెప్పారు. జీవితంలో చనిపోయిన వ్యక్తులతో టీ తాగే అవకాశం కల్పించిన ఈసీకి థ్యాంక్స్ అంటూ ఎద్దేవా చేశారు. దేశంలోని దళిత వెనుకబడిన తరగతుల ఓట్లను పక్కా ప్లాన్ ప్రకారమే బీజేపీ ఈసీ తొలగిస్తోందని విమర్శించారు రాహుల్ గాంధీ. तो पता कैसे लगा आपको? वोटर लिस्ट चेक किया गया था, पता चला कि नाम ही नहीं है इसमें। और फिर आपने चेक किया, नाम क्यों नहीं है? पता लगा कि भैया मर गए, मार दिया, मैं इलेक्शन कमीशन ने मार दिया। जी, चुनाव आयोग ने जो सूची दी है वो स्थानीय रूप से जो सूची बनी तो लोगों को मिल जाती है. अब वो चुनाव आयोग ने इनको डेड घोषित किया गया. फॉर एग्जाम्पल माता जी हैं, ये 85 साल की उम्र की हैं, इनको नहीं पता था कि ये मृत हैं. 6 घंटा सुप्रीम कोर्ट में खड़ी रही है. ये इतने जागरूक है, अपना वोट बचाने के लिए ये यहाँ आए. సావర్కర్ గాడ్సే భావజాలాన్ని అనుసరిస్తున్న వారి నుంచి తనకు ముప్పు ఉందంటూ పూణే కోర్టును ఆశ్రయించారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. తనకు భద్రతను పెంచాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు. నాథురాం గాడ్సే, సావర్కర్ ఫ్యామిలీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ముప్పు పొంచి ఉందంటూ తెలిపారు. కేంద్రం భద్రతను పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు రాహుల్. బీహార్లో ఎస్ఐఆర్పై చర్చ జరగకుండా బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా. ఈసీపై తాము లేవనెత్తిన ఆరోపణలను బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నిరూపించాడని చెప్పారు. వయనాడ్, కనౌజ్ నియోజకవర్గాల డిజిటల్ ఓటర్ లిస్టులు బీజేపీకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బీహార్లో మింటాదేవిని 124 ఏళ్ల వృద్ధురాలిగా ఈసీ చూపించిందన్నారు. దీనిపై ఎన్నికల సంఘం కనీసం క్షమాపణ కూడా చెప్పలేదన్నారు పవన్ ఖేరా. तो हमारी ही बात साबित कर दी उन्होंने कि चुनाव आयोग पर जो सवाल हमने उठाए, आज वही सवाल अनुराग ठाकुर बीजेपी उठा रही है. तो हमारी बात तो साबित कर ही दी. हमें इन आंकड़ों को, इलेक्ट्रॉनिक वोटर लिस्ट को लाने में 6 महीने लग गए, 4 से 6 महीने लग गए. एक विधानसभा की, ये 2 लोकसभा के सारे इलेक्ट्रॉनिक वोटर लिस्ट ले आए. कैसे मिली इनको? तो ये गठजोड़ है ना इनका और इलेक्शन कमीशन का, ये भी साबित हो गया. हमारी दूसरी बात ये सिद्ध कर दी. సింధు జలాలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కామెంట్స్ రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. పాక్ కుట్రలను భారత్ ధీటుగా తిప్పికొట్టాలని కేంద్రానికి సూచించారు. పాక్ నేతల బెదిరింపుకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ లిస్టుల సవరణపై అనుమానాలున్నాయని చెప్పారు. తెలంగాణలో ముస్లింలు, దళితులు ధృవీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు ఓవైసీ. इंडस वाटर ट्रीटी को सरकार ने अबेंस में रखा है. अब अबेंस में रखा है तो बजाय उसके कि आप थोड़ा तब्दीली दिखाते, आप धमकी दे रहे हैं, तो धमकी का असर कुछ नहीं होगा भारत के ऊपर. अब बहुत हो गया. एसआईआर जो हो रहा है, हम शुरू से कह रहे हैं कि इस एसआईआर के जरिए कई जेन्युइन वोटर्स का नाम काटा जाएगा और कट रहा है. వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. అన్యాయంగా డాగ్స్ ను నిర్బంధించడం సరికాదని చెప్పారు. కేవలం కుక్కలనే కాకుండా కోతులు కూడా ప్రజల మధ్య తిరగకుండా కోర్టు చర్యలు తీసుకోగలదా అని ప్రశ్నించారు. వీధుల నుంచి డాగ్స్ తొలగింపు అమానవీయ చర్య అన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పారు రేణుకా చౌదరి. एक इकोलॉजिकल बैलेंस होती है समाज में, बिना जाने पहचाने बस ये लेके लटक गए हैं. और मैं एक बात बता दूं, सबसे अहम मुद्दा ये है, एनसीआर में पिछले साल 2000 महिलाओं का बलात्कार और रेप हो चुका है, 500 मर्डर हो चुके हैं. इसका कोई सुमोटो कॉग्निसेंस नहीं ले रहे हैं. इसमें कोई कानून नहीं लाएंगे. एनसीआर में 0 डेथ है कुत्तों के वजह से. क्या बात करते हैं. ప్రధాని మోదీ సర్కార్ ఎన్నికల సంఘాన్ని బీజేపీ అనుబంధ సంస్థగా మార్చిందన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ అక్రమాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు కూటమి లీడర్లు. That's all for now.